జగదీష్ రెడ్డి సస్పెన్షన్ పై కేటీఆర్ నిరాహార దీక్ష చేస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. దళిత నాయకుల పట్ల బీఆర్ఎస్ కు ఉన్న ఆలోచన విధానమేంటో ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఉద్యమ సమయం నుండే కేసీఆర్ దళితులను మోసం చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నోసార్లు దళితులను అవమానించారని, నాడు డిప్యూటీ సీఎం రాజయ్యను బర్తరఫ్ చేసి కారణాలు చెప్పలేదన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. చాలా విడ్డూరంగా ఉంది. ముఖ్యంగా మీకు దళిత నాయకత్వంపై మీకున్నటువంటి ఆలోచన విధానాన్ని ఈరోజు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు మా స్పీకర్ ప్రసాద్ గారినే కాదు, మీ ప్రభుత్వం గతంలో గాని మీ పార్టీ గాని ఏ రోజు కూడా దళితులకు విలువనీయని పరిస్థితి ఉంది. ఉద్యమం నుంచి మొదలు పెడితే మొట్టమొదటి తెలంగాణ ముఖ్యమంత్రి దళితుడు అయితడే అని చెప్పి ఉద్యమం చేసినటువంటి మీ నాయన మీ కుటుంబ పాలన తప్ప దళితులకు ఏ రోజు కూడా పెద్దపీట వేయలేదు. మాత్రము ఆ రోజు రాజయ్యను డిప్యూటీ సీఎం చేసి పట్టుమని 4 దినాలు కాకముందే ఏదో అలిగేషన్స్ ఉన్నాయని తీసేసి ఈ రోజు వరకు ఆ అలిగేషన్స్ ఏందో కూడా చెప్పలేదు దళిత సమాజానికి. ఆ తర్వాత మీరు ఎన్నో సార్లు దళితులను అవమానించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రణబ్ ముఖర్జీ గారు వస్తే కాళ్లకు దండం పెడతారు, కోవింద్ గారు వస్తే మీరు అసలు పట్టించుకోరు. మీ వైఖరి చాలా వరకు తేట తెల్లమైపోయింది. మీకు దళితులపై ప్రేమ లేకపోవడం, ఈరోజు ఒక దళిత స్పీకర్ని అవమానిస్తే సస్పెండ్ చేస్తే దానికి మీరు ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ ప్రజలకు ఏం సందేశం పంపిద్దాం అనుకుంటున్నారు? మీరు దళితున్నే అవమానించి మళ్ళీ వెళ్లి అంబేద్కర్